హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే శివరాత్రి రోజు పూజా విధానం ఎలా అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇంకా శివరాత్రి రోజు పూజకు కావాల్సిన ఐటమ్స్ అయితే మార్కెట్ నుండి అయితే ఇంకా మా హస్బెండ్ అన్నీ తీసుకొచ్చినారు. ఫ్రూట్స్, ఇంకా శివరాత్రి పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ అయితే తీసుకొచ్చినారు. ఇంకా మార్నింగ్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకొని, ఇంకా గంధం కుంకుమ పెట్టి, ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేసుకుంటాను. ప్రతి పండగకి ఇలానే చేస్తాను. వాటికంటే ముందు, ఇంకా పూజ చేసే కంటే ముందు అయితే ఇంకా కందగడ్డ ఉంటుంది కదా, అదైతే క్లీన్గా కడిగేసుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగానైతే చేసుకుంటాను. ఈసారి డిఫరెంట్గా వేస్తాను, ఎలా అనేది చూసేయండి. ఇంకా ఎడ్జెస్ అయితే కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగానైతే కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్ లేకుండానైతే నేను ఎలా చేస్తానో చూడండి. ఇంకా ఈ కందగడ్డని కుక్కర్లో వేసి కొంచెం బెల్లం వేసి ఇంకా విజిల్ వచ్చేలాగా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ లేకుండా ఎలా బాయిల్డ్ అయినాయో, స్వీట్గా కూడా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ డిష్ లాగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా మనకి కందగడ్డ అయిపోయిందిగా, నెక్స్ట్ అయితే సత్తుపిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం. పల్లి ఉన్ను కొంచెం నువ్వుల సత్తు అయితే ఇంకా ప్రిపేర్ చేస్తాను, ఎలానో చూసేయండి. ఇప్పుడు మనం సత్తుపిండి ఎంత చేయాలనుకుంటున్నామో అంత మట్టుకు పల్లీలు అయితే వేయించేసుకోవాలి. ఇంకా చూడండి, ఇలా పల్లి ముడితే ఇట్లా పీల్ అనేది బయటకు వస్తే ఇంకా మనకు అది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు అన్నీ పొట్టంతా తీసేసి మిక్సీ జారు తీసుకొని అందులో అయితే ఇంకా మనం పల్లీల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత నేనైతే బెల్లం వేస్తున్నాను, బెల్లం పౌడరు. ఇంకా నేను షుగర్ వేయట్లేదు, బెల్లంతో అయితే వేస్తున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక్కసారి ఇంకా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పల్లి సత్తు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం దీన్ని అయితే ఒక ప్లేట్లో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పల్లి సత్తు. దీంతో పాటు నువ్వుల సత్తు కూడా నేను కొంచెమే వేసాను కాబట్టి ఆ ప్రిపరేషన్ చూపించలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా స్వీట్ పొటాటో కూడా నేను వేసుకున్నాను ఇందులో, కందగడ్డ. ఇవన్నీ వేసుకొని పూజ గదిలోకి అయితే ఇవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంక ఇవే కాకుండా ఫ్రూట్స్ కూడా కొన్ని నైవేద్యంగా ప్రిపేర్ చేశాను. చూడండి, వాటర్ మిలన్ ఇంకా గ్రేప్స్ కూడా నైవేద్యం కోసం అయితే ప్రిపేర్ చేసి ఇలా పెట్టాను. ఇప్పుడు పీఠం పెట్టే ముందు ఎక్కడైతే పీఠం పెడతామో గంధము కుంకుమ పెట్టి ఫ్లవర్ పెట్టి ఇంకా పీఠనైతే పెట్టేసుకుందాము. దీని తర్వాత దీనిపైన కూడా మనము పసుపు కుంకుమ అన్నీ అలంకరణ చేసుకొని ఇంకా మామిడాకు కానీ లేకుంటే తమలపాకు అయినా పెట్టేసి దానిపైన బియ్యం అయితే పోసేసుకోవాలి. మేము రెండు పెడుతున్నాము. ఒకటి ఏంటంటే ఇంట్లో మాకు స్ఫటిక లింగం ఉంటుంది, అది పెట్టేసి దాని ముందు ఇంకా శివరాత్రి గండు దీపం అయితే పెడతాము. ఇంకా ఫ్రంట్ సైడ్ పోసేదేమో గండు దీపం, బ్యాక్ సైడ్ ఏమో స్ఫటిక లింగం కోసం అయితే ఇంకా మేము ఇలా రెండైతే ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి, ఇది ఇంట్లో ఎప్పుడు వాటర్లోనే పెడతాము. స్ఫటిక లింగం వైట్గా ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనము గండు దీపం ఎందులో అయితే పెడతామో, ఇంకా రాగి కానీ ఇత్తడి కానీ లేదా మట్టి ప్రమిద, మేమైతే రాగి పాత్రలో అయితే పెడుతున్నాము. ఇంకా నిండా వాటర్ పోయాలి, ఎందుకంటే ఇది మార్నింగ్ వరకు ఉండాలి. ఇది కొండెక్కిన తర్వాతనే మనం పీఠం అయితే కలుపుకుంటాం కాబట్టి ఇంకా మధ్యలో అంటే 12 కాకముందు అస్సలు ఇది కొండెక్కద్దు. అందుకనే ఆయిల్ అయితే ఇంకా నిండుగా పోసేయాలి. ఇప్పుడు స్ఫటికలింగానికి కొన్ని గంగా నీళ్ళైతే పోస్తున్నాము. ఇంకా తర్వాత విభూది కూడా లింగం పైన పోసి ఇంకా బిల్వదల పత్రం అయితే ఇంకా పెట్టేసుకొని పూజ కోసం తెచ్చిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టేసుకొని నైవేద్యాలు కూడా అన్నీ పెట్టేసుకొని దీపం అయితే ముట్టించుకోవాలి. కొందరు ఫోటో పెట్టి కూడా పూజ చేస్తారు. మేమైతే ఫోటో పెట్టి పూజ చేయకుండా స్ఫటికలింగాన్ని మహాశివునిలాగా భావించి ఇంకా ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకైతే దీపం ముట్టించిన తర్వాత మేమైతే మహాశివరాత్రి రోజు ఈ గండు దీపాన్ని అయితే వెలిగిస్తాము. ఇది ఎప్పటి వరకు కొండెక్కుతుందో అప్పటి వరకు మెలకువతోటే ఉంటారు ఇంకా మా హస్బెండ్ అయితే. ఇంకా ఈరోజు కూడా అసలు ఏం తినము, అంటే దేవునికి పెట్టిన నైవేద్యాలు ఫ్రూట్స్, ఒకవేళ తింటే గోధుమ రవ్వతో చేసినవి కానీ లేదా రాగితో చేసిన ఒక్కటి కానీ 2 దోశలు అయితే తీసుకుంటాను నేనైతే. ఇంకా తనైతే ఓన్లీ ఫ్రూట్సే తీసుకుంటారు. ఇలా దీపం ముట్టించిన తర్వాత ఇంకా దేవునికి అంతా నైవేద్యం చూపించి ధూపం నైవేద్యాలన్నీ చూపించి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. మహాశివునికి ధూపం కూడా వేస్తారు. ఇంకా మనకు ఆ పౌడరు బొగ్గులు మనకు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఈసారి అయితే లేవు, లాస్ట్ ఇయర్ అయితే వేసినాను. ఇంకా ఇంట్లో ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ధూపం అయితే వేస్తున్నాము. ఇంకా శివునికి చాలా ఇష్టము ఇలా ధూపం వేయడము.
ఇంకా ధూపం వేసి ఇల్లంతా తిప్పేసి ఇంకా కొబ్బరికాయనైతే కొట్టేసుకోవాలి. కొట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా నైవేద్యాలు దేవునికి సమర్పించడం కోసం వాటర్తో అయితే ఇలా తిప్పేసి దేవునికి నైవేద్యం అయితే సమర్పించుకోవాలి. ఇంకా మార్నింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళినాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా మా హస్బెండ్ ఈ పూజ. తర్వాత శివుని అష్టోత్తరం అవన్నీ చదువుకుంటారు, శివనామాలు చదువుతూనే ఉంటారు. శివుని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ అయితే ఇంకా కర్పూర హారతి అయితే ఇచ్చేసి పూజనైతే కంప్లీట్ చేసుకుంటాము. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పూజనైతే కంప్లీట్ చేసుకుంటాము. మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే పూజా విధానం కూడా నేను మీకు చూపిస్తాను. అంటే దేవునికి నైవేద్యంగా ఏమేం చేస్తామో, ఇంకా పూజ చేసి ఎలా దీపాన్నైతే పీఠాన్నైతే కదుపుతామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా నేను హారతి తీసుకొని మా హస్బెండ్ కూడా హారతి తీసుకున్నారు. ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలంటే మళ్ళీ లాక్ వేయాలి, ఇంకా లాక్ వేయొద్దు కదా, అందుకోసమని మేమైతే ఇంట్లోనే ఉంటాము డోర్స్ అన్ని ఓపెన్ చేసి. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టడమే. కొట్టిన తర్వాత ఇంకా కాసేపు అయిన తర్వాత ఇంకా మేమైతే ఫాస్టింగ్ అయితే అంటే ఫ్రూట్స్తో వదులుతాము, అల్పాహారంతో అయితే ఫాస్టింగ్ వదులుతాము. ఇంకా ఫస్ట్ ఒకసారి అయితే పూజ ఎలా చేసామో, నైవేద్యంగా ఏమేమి పెట్టామో చూడండి. ఇంకా మేము అంతకుముందు ఇత్తడి పాత్రలో పెట్టాము, కానీ ఎందుకో నాకు రాగి శివునికి ఇష్టమని విన్నాను, అందుకోసమని మళ్ళీ రాగి పాత్రలో అయితే దీపం అయితే వెలిగిస్తున్నాము. కర్పూర హారతి ఇచ్చినాక కూడా మనం వాటర్తో అయితే సమర్పణ చేసుకోవాలి. ఇంకా ఇలా అయితేనే దేవుడు తీసుకుంటాడు మనం ఇచ్చే హారతిని. కానీ ఇంకో ఇంట్లో దేవుళ్ళకి ఇంకా శివరాత్రి రోజు గండ దీపానికి కూడా హారతి అంతా చూపించి పూజనైతే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ మా పాప హారతి తీసుకుంటున్నది. మా పాప తర్వాత నేనైతే హారతి అయితే తీసుకున్నాను. ఇంకా మా చిన్నోడు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఒకసారి మేము ఎలా అలంకరణ చేసామో, ఏమేం పెట్టాము నైవేద్యానికి ఒకసారి అయితే చూసేయండి. మేమైతే సింపుల్గా ఇలా చేసుకుంటాను. ఇంకా దేవునికి ఇష్టమైన ఫ్లవర్స్ పెట్టేసి నైవేద్యము, ఫ్రూట్స్, ఇంకా పలహారాలు అన్నీ పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా మనసులో ఉన్న కోరికని ఇంకా మొక్కుకొని కొబ్బరికాయనైతే కొట్టేస్తాము. దీంతో ఇంకా పూజ ఫినిష్ అయిపోయినట్టే. దీని తర్వాత మళ్ళీ శివుని అష్టోత్తరం కానీ అవన్నీ చదువుకొని శివనామాలన్నీ చదువుకున్న తర్వాత ఇంకా అల్పాహారం అయితే చేస్తాము. కొన్ని కొబ్బరి నీళ్ళు కూడా శివునికి అభిషేకానికైతే పోసేస్తున్నాము. ఇంకా అది మన ఇష్టము, పోయచ్చు పోయకున్నా ఏం కాదు. మేమైతే ఇంకా కొన్ని నేనే పోయమని చెప్పినాను. ఇంకా కొబ్బరికాయనైతే కొట్టేసి ఇంకా అక్కడనైతే పెట్టేసుకున్నాము. పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మీరు ఎలా పూజ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఈ విధంగా చేసుకుంటున్నాము. ఏమైనా చేంజెస్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే రిపీట్ కాకుండా చూసుకుంటాను. చూడండి, ఇంకా మా శివయ్య పూజనైతే కంప్లీట్ అయిపోయింది మహాశివరాత్రి రోజు. ఇంకా తర్వాత టిఫిన్ చేయాలి కదా, దానికోసం అయితే నేను పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలో నువ్వులు వేసి ఇంకా పల్లి చట్నీ వేస్తున్నాను. టిఫిన్ ఏంటంటే రాగి దోశనైతే చేస్తున్నాను. ఎందుకంటే రాగులు లేకుంటే గోధుమలతో చేసినవి మాత్రమే తీసుకోవాలి కాబట్టి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ రాగి పిండి కూడా నేను రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ముందే కలిపేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎంత ఎక్కువగా నానేస్తే ఇంకా పిండి దోశ అనేది అంత బాగా వస్తుంది కాబట్టి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ చేశాను. ఈరోజు మేమే కాదు, పిల్లలు కూడా రైస్ తీసుకోరు. శివరాత్రి రోజు అన్నం తినొద్దు అంటారు కదా, శివరాత్రి రోజు అన్నం తింటే పురుగులు తిన్నట్టు భావిస్తారు. సో అందుకోసమని పిల్లలు కూడా అస్సలు తినరు. మా పిల్లలు మేము ఫాస్టింగ్ ఉంటే పాపం వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉంటారు. మేము తినమన్నా కానీ అస్సలు తినరు. ఇంకా అందరికీ రాగి దోశనైతే చేసేస్తున్నాను. ఇది అంటే మనం రైస్ తీసుకోం కాబట్టి ఇంకా మార్నింగ్ నుండి ఇలాంటివి తీసుకుంటే, లైట్ ఫుడ్ తీసుకుంటే ఇంకా మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది కాబట్టి నేనైతే రాగి దోశనైతే వేసేస్తున్నాను. ఇంకా మీరు అంటే కొందరు ఇలా తింటారు, లేదా సత్తుపిండి ఇంకా ఫ్రూట్స్తో అయితే ఫాస్టింగ్ అయితే ఇంకా వదిలేస్తారు, అలా కూడా చేస్తారు. మేమైతే ఇలా చేస్తాము. ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా తీసుకోకుండా ఒక్క దోశ మాత్రమే తీసుకుంటున్నాము, రాగి దోశ.
దోశ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్‌లో నేను ఏమేమి అల్పాహారం పెట్టుకుంటున్నానో చూడండి. ఇంకా రాగి దోశ, పల్లి చట్నీ, ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్ అంటే దేవునికి నైవేద్యం పెట్టినాం కదా, అవన్నీ ఒక్కొక్కటిగా అయితే తీసుకోవాలి కంపల్సరీగా. ఇంకా పల్లి సత్తు, నువ్వుల సత్తు, కందగడ్డ, దాన్నే స్వీట్ పొటాటో కూడా అంటారు కదా అది. ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ అంటే నైవేద్యం పెట్టినాం కదా, వాటర్ మిలన్, గ్రేప్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఇంకా దేవునికి మొక్కి నైవేద్యం అయితే మేమైతే ప్రసాదంగానైతే తీసుకుంటాము. ఇలా అయితే ఈరోజు ఫాస్టింగ్ అయితే వదిలేసుకుంటాము. ఇంకా మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. కొందరు అంటే పూజ అయిపోయేంత వరకు వాటర్ కూడా తాగరు. ఇంకా మేము వాటర్ అయితే తాగుతాం, మరీ అంత కఠిన ఉపవాసం అయితే చెయ్యము. ఇలా అయితే చేసుకుంటాము. ఇంకా దేవునికి మొక్కి నైవేద్యం అయితే తీసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా నెక్స్ట్ డే పూజా విధానము, ఇంకా దేవునికి నైవేద్యంగా ఏమేం చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గానైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.